స్కందపురాణ మహేశ్వరకాండ కేదారఖండ చాప్టర్ 16 దదీచి దేహత్యాగం. తన భర్త దేవేంద్రుడు అదృశ్యమవ్వడం, నహుష మరియు యయాతి వంటి వారి పతనం గమనించిన శచీదేవి బృహస్పతితో సహా దేవతలందరినీ మందలించి వెంటనే వెళ్ళి ఇంద్రుడిని తిరిగి తీసుకురావాలని ఆదేశిస్తుంది. ఆమె ఆజ్ఞ మేరకు దేవతలు సరస్సులో దాక్కున్న ఇంద్రుడిని కలిసి లోక కళ్యాణం కోసం అతను చేసిన విశ్వరూప వధ పాపం కాదని ధైర్యం చెప్పి ఆ బ్రహ్మహత్యా పాపాన్ని 4 భాగాలుగా విభజించి భూమి, వృక్షాలు, జలాలు మరియు స్త్రీలకు పంచుతారు. వీరందరూ భవిష్యత్తులో పవిత్రం కావడానికి బృహస్పతి వరాలిస్తాడు. భూమిపై శ్రీకృష్ణుడు అడుగుపెట్టినప్పుడు భూదేవి, ఇంద్రుని అనుగ్రహంతో తిరిగి చిగురించే శక్తి ద్వారా వృక్షాలు, సర్వప్రాణులను శుద్ధి చేసే గుణం ద్వారా జలాలు మరియు సంతాన ప్రాప్తి వంటి వరాల ద్వారా స్త్రీలు ఆ పాపం నుండి విముక్తి పొందుతారు. ఇలా ఇంద్రుడు శుద్ధుడైన తర్వాత త్వష్ట మహర్షి తన కుమారుని మరణానికి ప్రతీకారంగా అజేయుడైన వృత్రాసురుడిని సృష్టించగా, అతడిని వధించేందుకు తగిన ఆయుధం కోసం బ్రహ్మదేవుని సూచన మేరకు దేవతలు దదీచి మహర్షిని ఆశ్రయించి ఆయన ఎముకలను దానంగా కోరుతారు. లోక కళ్యాణం కోసం ఏమాత్రం సంకోచించకుండా ఆ పరమ శివభక్తుడైన దదీచి యోగ సమాధి ద్వారా తన దేహాన్ని త్యాగం చేయగా, ఆయన వెన్నెముక నుండి విశ్వకర్మ అత్యంత శక్తివంతమైన వజ్రాయుధాన్ని రూపొందించాడు.